స్తోత్రం 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 ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా యేసేసిన వర్గాల మెత్తుకొచ్చున్నాం ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్యా పాటల మీద తోడినాం ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్యా వాక్యం చొప్పులుగా మీద తోడినాం ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్యా అలాగే రావాల్సిన మీద తీసుకుని ప్రభా యేసయ్యా వాక్యం చెప్పేటప్పుడు మేము అందరం శ్రద్ధగా నేర్చుకుని ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా అవసరమంటున్నారు ప్రభా అది కూడా తీసుకుని ప్రభా యేసయ్యా వాక్యం మంచిగా నేర్చుకుని ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా ఈ చిన్న ప్రార్థన బద్ధకం నేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దయచేసి గమనించండి. ఈ యొక్క శనివార కాలం ప్రత్యేకముగా మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహింపరచడానికి ఈ రకంగా దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహించాడు. దానిని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ సమయము దేవుని స్వరాన్ని వినే సమయం. ఈ సమయము దేవుని మాటలు వినే సమయం. ఆయన యొక్క మాట జీవం గలది అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమయమున ప్రియ సహోదరి సహోదరుడు కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధ లేఖన భాగములో పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను శుభవార్త. బైబిల్ తీసుకో. ఓపెన్ యువర్ బైబిల్. ద బుక్ ఆఫ్ జాన్, గాస్పల్ ఆఫ్ జాన్. దిస్ ఈస్ ద న్యూ బైబిల్. గాస్పల్ ఆఫ్ జాన్. యోహాను సువార్త chapter 2 verses 6 and 7. 6-7 వచనాలు. ప్లీజ్ బి రీడ్. దయచేసి మళ్ళా తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. చదవండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూముల పాటు తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చదవబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు మనకు తెలిసిందే. 1 నుంచి 11 వచనాల వరకు లేదా 13 వచనాల వరకు మనం ఎన్నోసార్లు విన్నాము. ఎంతోమంది ప్రసంగిస్తే గ్రహించాము. అలాగే దేవుని సన్నిధానంలో కూడా దైవజనులు బోధించినప్పుడు విన్నాం. ఇది ఏమిటంటే ఒక పెళ్లిలో జరిగినటువంటి అద్భుతము.
ఒక పెళ్లిలో జరిగినటువంటి ఆశ్చర్యము, ఒక పెళ్లిలో జరిగినటువంటి మిరేకల్ ఇదందరికీ తెలుసు. యేసు నీళ్లను ద్రాక్షారసముగా మార్చబడటం. ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నా, పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడినటువంటి మాటను బట్టి మనకందరికీ తెలుసు యేసు ప్రభు వారు కనాను అనే ప్రాంతానికి వెళ్ళారని, కనాను పెళ్లి విందులో యేసు కూడా గెస్ట్గా వెళ్ళారని, అక్కడ ద్రాక్షారసం అయిపోతే తల్లి అయిన మరియ వచ్చి యేసుకు చెప్పినట్లుగా యేసు ఆ మాట విని తరువాత శిష్యులకు పని పురమాయించగా, శిష్యులైన వారు యేసు చెప్పిన మాట ప్రకారము బాణల నిండా నీళ్లు నింపారు అని. ఇది ఎన్నోసార్లు విన్నాం. ఎక్కడ పెళ్లి జరిగింది అని అంటే కానాను అనే ఊరిలో ఏం జరిగింది? పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయింది. ఇదందరికీ తెలుసు. యేసు వివాహములో మొదటి సూచక్రియ చేశాడు. ఏం చేశాడు? మొదట సూచక్రియ. మీకు ఒక మాట చెప్తాను. నేటి దినాల్లో చాలామంది వివాహాల్లో జ్యూసులు ఇవ్వటం, వివాహాల్లో ద్రాక్షారసం ఇవ్వటం, వివాహాల్లో డ్రింక్స్ ఇవ్వటం, ఇవన్నీ ఎక్కడ అంటే మొట్టమొదట ఎక్కడ ప్రారంభించబడిందంటే యేసు వెళ్ళినటువంటి కనాను అనేటటువంటి వివాహంలో జరిగిన సిచ్యువేషన్. అక్కడ మొదలుకొని నేటి వరకు మనము బయలుదేరుతున్నటువంటి ఆయా సిచ్యువేషన్స్ బట్టి, వివాహాలు బట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఏమిస్తారంటే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. ఏమిస్తారు? వెల్కమ్ అని చెప్పి నీ చేతికి ఒక డ్రింక్ ఇస్తారు. అంటే ఆ వివాహ మహోత్సవానికి వెళ్ళినటువంటి మనము మధురముగా ఉండాలని, మాధుర్యముగా ఉండాలని, నీ జీవితంలో కూర్చున్నటువంటి ఆ వివాహ మహోత్సవంలో నువ్వు సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని యేసు ప్రభు వారిని అక్కడికి పంపారు. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభు వారు తన శిష్యులకి, పరిచారకులకి పని పురమాయించాడు. ఈ రాత్రి దేవుని మందిరంలో పరిచారకులు ఉన్నారు, దేవుని మందిరంలో సేవకులు ఉన్నారు, దేవుని మందిరంలో సేవకురాండ్రు కూడా ఉన్నారు. సేవకులు వేరు, సేవకురాండ్రు వేరు, పరిచారకులు వేరు. అర్థమవుతుందండి? పరిచారకులు దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు. అంటే దేవుని స్వరం ప్రకారము దాసుడు ఏదైతే బోధిస్తున్నాడో, దాసుడు ఏదైతే చేయమంటున్నాడో ఆ మాట ప్రకారం వారు ముందుకు నడిచేటటువంటి వారు. ఇక్కడ నేను మీకు తెలియపరిచే మాట ఏమిటంటే, యేసు ప్రభు వారు పరిచారకులు తెలియపరిచారు, దేవుని పని ప్రేమతో చేయాలి. ఎలా చేయాలి? దేవుని పని భయముతో చేయాలి. నెంబర్ 1, దేవుని పని ప్రేమతో చేయాలి. నెంబర్ 2, దేవుని పని భయంతో చేయాలి. ఎలా చేయాలంట? భయంతో చేయాలి. నెంబర్ 3, దేవుని పని విశ్వాసం కలిగి చేయాలి. నెంబర్ 4, దేవుని పని నమ్మకం కలిగి చేయాలి. నమ్మకత్వాన్ని కనపరచాలి. ఏం చేయాలి?
ఒకటి ప్రేమ కలిగి ఉండాలి, 2 భయం కలిగి ఉండాలి, 3 విశ్వాసం కలిగి ఉండాలి, 4 నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి. ఏం చేయాలి? నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి. 5వది చెప్పిన పని చేయాలి. ఏం చేయాలి? చెప్పిన పని చేయాలి. 6వది పని ముగించాలి. ఇప్పుడు 6 మాటలు చెప్పారు. ఎన్ని మాటలు నాన్న? తవర పైకి ఎత్తండి. ఎన్ని మాటలు? ఫస్ట్ మాట చెప్పండి. ఫస్ట్ మాట ఏంటి? ప్రేమని చూపాలి. ఫస్ట్ ప్రేమ చూపాలి, 2వది విశ్వాసాన్ని కనబరచాలి, 3వది భయం కలిగి ఉండాలి, 4వది నమ్మకత్వం కలిగి ఉండాలి, 5వది చెప్పండి. 5వది ఏంటి? ఇన్ని చెబితే ఎక్కడ గుర్తుంటాయి అంటారా? ఏమండి? 6వది పని ముగించాలి, 5వది చెప్పింది చెయ్యాలి. 5వది ఏంటి? చెప్పింది చెయ్యాలి, 6వది చెప్పిన పని ముగించాలి. మరలా చెప్తున్నాను, 5వది చెప్పింది చేయాలి, 6వది పని చెప్పిన పని ఫుల్ఫిల్ చేయాలి. సగం పని చేసి వదిలిపెట్టేయకూడదు, సగం పనులు వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? ఫస్ట్ ఏంటి? ప్రేమ చూపాలి. నెంబర్ 2 విశ్వాసం కలిగి ఉండాలి. నెంబర్ 3 భయం కలిగి ఉండాలి. నెంబర్ 4 నమ్మకత్వం కలిగి ఉండాలి. నెంబర్ 5 చెప్పింది మాత్రమే చేయాలి. నెంబర్ 6 ఏ పని అయితే చెప్పాడో ఆ పని సంపూర్తిగా చేయాలి. 6 మాటలు చెప్పాను మీకు. ఎన్ని మాటలు? మరలా ఇవే మాటలు నేను తర్వాత అడుగుతా. పరిశుద్ధ లేఖన భాగం మనం చదువుకున్నాం కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడిన మాటలు మీకు అర్థం కాని మాటలు చెప్తున్నా. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో మనకు అర్థమయ్యేటటువంటి ఏంటంటే, వెళ్ళండి, నీళ్ళని నింపండి అన్నాడు. దేంట్లో నింపమన్నాడు? రాతి బాణల నిండా. ఇక్కడ ఎన్ని రాతి బాణాలు ఉన్నాయంటే 6 రాతి బాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 రాతి బాణాలు ఉన్నాయి. ఏంటయ్య గారు 6 అని చెప్పి 5 చూపిస్తున్నారంటే మీకు అర్థం కాదని చెప్తున్నా. అయితే 6 రాతి బాణాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ 6 రాతి బాణాల నిండా ఏమి నింపమన్నాడంటే, చెప్పాలి, ఏం నింపమన్నాడు? నీళ్లను నింపండి. ఈరోజు నా యొక్క అంశం ఏమిటంటే 6 రాతి బాణాలు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులపై దేవునికి స్తోత్రం చెప్పు. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాల్లో తప్ప ఎక్కడా కూడా రాతి బాణం గురించి ప్రస్తావించబడలేదు. అయితే ఈ రాతి బాణాలు ఎందుకు వాడేవారు అంటే, యూదులైన వారు శుద్ధీకరణ చేసుకోవటానికి. ఎవరు? యూదులైన వారు శుద్ధీకరణ చేసుకోవటానికి చాలా జాగ్రత్తగా రాతి బాణాలు వాడేవారు. ఎందుకంటే యూదులు చాలా నిష్ఠాగరిష్టతలు కలిగి, నిష్ఠ కలిగి, చాలా దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండటానికి ప్రతి విషయములోనూ, ప్రతి సమయంలోనూ వారు అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా శుద్ధి చేసుకుంటూ శుద్ధీకరణకి రాతి బాణాలు వాడేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శుద్ధి చేసుకునేవాడే శుద్ధిగా ఉండాలా? శుద్ధీకరణకు తేబడినటువంటి పాత్రలు కూడా శుద్ధిగా ఉండాలా? చెప్పాలి. శుద్ధీకరణ చేసుకునేవాడే శుద్ధి కలిగి ఉండాలా? శుద్ధీకరణకు తేబడినటువంటి ఆ పాత్ర ఏదైతే ఉందో అది కూడా ఏం చేయబడాలంటే శుద్ధి చేయబడాలి. ఎందుకు అనంటే అది దేవుని సన్నిధానంలో ప్రత్యేకించబడినటువంటిది. అది ఎత్తడైనా సరే, రాగైనా సరే, వెండైనా సరే, బంగారమైనా సరే, అది ఎటువంటి పాత్ర అయినా సరే, ఎటువంటిదైనా సరే దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా ప్రత్యేకించబడి దేవుని పరిచర్యలో వాడబడే బాణగా ఉండాలి. దేవునికి
స్తోత్రం చెప్పు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ఆనాటి దినాల్లో కనాను అనేటటువంటి పెళ్లి వివాహంలో చెప్పబడినటువంటి 6 రాతి బాణలు ఇప్పటికీ యెరూషలేము వెళితే అక్కడ ఆ రాతి బాణలు కనబడుతూ ఉంటాయి. మీకు అర్థమవుతుందన్నమాట. యెరూషలేము ఎవరైనా వీళ్ళుంటే కనుక ఇగో యేసు ప్రభు వారు కనానులో చేసినటువంటి ఆ అద్భుత కార్యము, ఆ సూచక క్రియ ఏదైతే ఉందో అది ఏ రాతి బాణంలో అయితే నీళ్లు నింపారో ఆ నీళ్లు నింపబడినటువంటి రాతి బాణ ఇప్పటికీ యెరూషలేములో కనబడుతూనే ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతుల బయటికి దేవుని స్తోత్రం చెప్పు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి పరిశుద్ధ లేఖన భాగంలో ఈ 6 లేదా 6 రాతి బాణులు అని రాయబడిన మాట. 6 రాతి బాణుల నిండా ప్రభు వారు ఏమి నింపమన్నాడు అంటే ఏం నింపమన్నాడు? నీళ్లు నింపమన్నాడు. ఎందుకనంటే మీకు తెలుసు, ఆ సిచ్యువేషన్ అంతా విన్నాం. రాతి బాణుల గురించి మాట్లాడుతున్న పరిశుద్ధ లేఖన భాగంలో రాతి బాణలు ఎక్కడ ప్రత్యేకించబడి ఉన్నాయంటే దేవుని యొక్క దేవాలయంలో యూదులు శుద్ధి చేసుకోవడానికి మాత్రమే ఆ బాణలను వాడేవారు. ఏ బాణలండి? రాతి బాణలు వాడేవారు. మీకు ఇంకా చెప్పాలంటే గతించినటువంటి 30-40 ఏళ్ల కిందట నేను విజయవాడలో ఆ రాతి బాణలు చూశాను. చాలా మంది కుటుంబాల్లో ఆ రాతి బాణంలో నీళ్లు పట్టుకునేవారు. బయట గాబులు ఉండే కదా, గాబుల్లాగే ఇంకా రౌండ్ సర్కిల్గా ఉండేవి, వాటిలో నీళ్లు పట్టుకునేవారు. ఎందుకంటే అక్కడ నీళ్లు కొడుతుండేది కాబట్టి అందరూ నీళ్లు నింపుకుంటూ చాలా జాగ్రత్తగా వాడుకునేవారు. అయితే ఇక్కడ మీకు తెలియపరిచే మాట ఏంటంటే ఈ రాతి బాణలు నింపేవారు ఎవరైతే పరిచారకులు ఉన్నారో ఆ రాతి బాణంలో నింపుతున్నారు కదా నీరు, నింపేటటువంటి వారికి మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకనే మొదటి రాతి బాణ పేరు ఏం పెట్టారంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక రాతి బాణ పేరు ఏంటంటే విశ్వాసం. పరిశుద్ధ లేఖన భాగంలో రాతి బాణాలు లేవు కదండి, మీరు ఎలా పెడుతున్నారంటే అక్కడ 6 రాతి బాణాలు అనేవి ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పరిశుద్ధ లేఖన భాగంలో దావీదును గొలియాతును చంపటానికి ఎన్ని రాళ్ళు తీశాడు? 5 రాళ్ళు తీశాడు. అవునా? ఆ రాళ్ళకు కూడా పేరు పెట్టారు. అయితే ఆ రాళ్ళకు కూడా పేరు పెట్టబడ్డాయి. ఆ రాళ్ళకి కూడా పేరు పెట్టబడినప్పుడు బైబిల్లో అయితే రాయబడలేదు కానీ ఆ రాళ్ళ పేర్లు. కానీ దేవుడి సేవకులుగా మనం ఏం చేస్తామంటే అలా ఉపమానముగా లేదా దేవుని యొక్క వాక్యాన్ని దానికి అర్థమయ్యే విధముగా తెలియపరచడానికి అలా ఏర్పాటు చేస్తుంటాం. కాబట్టి మొదటి రాతి బాణ పేరు ఏంటంటే విశ్వాసము. ఏంటంట? విశ్వాసం. విశ్వాసం ప్రేమ చెప్పాలి. ఏంటది? నేను బై మిస్టేక్ అన్నాను, ఏం చేయాలి తక్కువని మీరు వింటున్నారు లేదా నాకు అర్థం కావాలి కదా. మొదటి రాతి బాణ పేరు ఏంటంటే ప్రేమ. చూడండి, ఈ ప్రేమ కలిగినటువంటి రాతి బాణ అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తూ ఉంటుంది. అవునా? వినాలి. అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తుంటుంది. ఎందుకని? ఆ రాతి బాణ ఏం చేయబడింది? నీళ్లతో నింపబడింది. ఈ నింపబడినటువంటి నీళ్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక దాంట్లో నీళ్లు తాగితే నాకు వేడిగా అనిపిస్తాయా? ఇంకొకరు నీళ్లు తాగితే దాంట్లోది వారికి చల్లగా అనిపిస్తుంది. ఇంకొకరు నీరు తాగితే వారికి చేదు అనిపించదా? చెప్పాలి. ఎవరు తాగినా సరే, ఎలాంటి వారు తాగినా సరే ఆ రాతి బాణ ఏం చేద్దంటే అది ప్రేమ చూపించింది. ఏం చూపించింది? ప్రేమ చూపించింది. అంటే ప్రేమ కలిగినటువంటి రాతి బాణగా నేను మీకు తెలియపరుస్తున్నా. ఎందరు వచ్చినా సరే, ఎలాంటి వారు వచ్చినా సరే ఆ రాతి బాణ ప్రతి ఒక్కరి మీద ఏం చూపిద్దంటే ప్రేమ చూపిద్ది. ఉదాహరణకి సమ్మర్ వచ్చిందనుకో, చాలా చోట్ల
ఏం పెడతారంటే చలివేంద్రాలు పెడతారు. అవునా? చలివేంద్రాలు పెడతారు. చలివేంద్రం అంటే ఏమండి, నోరు పెడార్చుకుపోద్ది, ఎండకి తాళలేక తట్టుకోలేక దాహం ఎక్కువైపోయి ఎవరన్నా నీరిస్తే బాగుందని చెప్పి ఆ దారిలో వెళ్ళేటప్పుడు సమస్యలు పడిపోకుండా ఎక్కడక్కడ ఏం చేస్తారంటే చలివేంద్రాలు పెడితే ఆ చలివేంద్రాల్లో నీరు తాగి సేద తీరి మళ్ళా బాటసారులు బయలుదేరి వెళుతుంటారు, ప్రయాణికులు బయలుదేరి వెళుతుంటారు. అలాగే ఇక్కడ మీకు అర్థం కావడానికి తెలియపరుస్తున్నా, ఆ రాతి బాణలో పోయబడినటువంటి నీరు ఆ పెళ్లి విందుకి లేదా పెళ్లికి వచ్చినటువంటి వారిని ఒకే రకంగా ప్రేమిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరినీ ప్రేమిస్తుంది. ఆ బాణ పేరు ఏంటంటే విశ్వాసం అనే దానికి పేరు పెట్టా. ఏం పెట్టా? విశ్వాసం అనే పేరు పెట్టి. విశ్వాసమేనా చెప్పాలి. ఫస్ట్ ఏంటి? ప్రేమ అనే పేరు పెట్టా. అయితే అది ఏం చేస్తుందంటే ప్రేమ కలిగి ప్రతి ఒక్కరిని ఒకే రకంగా చూస్తుంది. నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, కాబట్టి నేను నీకు ఇవ్వనపో, నా మాధుర్యాన్ని, నా రుచిని, నా టేస్ట్ నీకు ఇవ్వనని చెప్పి అది ఏమాత్రం అన్నట్టులా. కానీ అందరి ఎడల ఒకే రకమైన ప్రేమ కలుగుంది. అందుకే ఆ బాణ పేరు ఏంటంటే ప్రేమ కలిగినటువంటి రాతి బాణ. దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు రాతి బాణలో మొట్టమొదట నింపబడినటువంటి రాతి బాణలో ఏముందంటే ప్రేమతో ఆ నీళ్లు కలపబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఇప్పుడు రెండోది ఉంది కదా రాతి బాణ పేరు ఏంటిదని? విశ్వాసమా భయమా? విశ్వాసం. ఇప్పుడు ఒకటి ప్రేమ అయిపోయింది, ఇప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరైతే ఆ రాతి బాణలో నీరు తాగుతున్నారో, ఎవరైతే ఆ రాతి బాణలో నీరును సేవిస్తున్నారో, ఆ సేవిస్తున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇవ్వాలి, విశ్వాసాన్ని కనబరుచుకోవాలి. ఒకవేళ ఆ కణాలు అనేటువంటి పెళ్లి వివాహంలో తాగేటువంటి వారికి ఆ గుట్టక పడకపోతే ఆ వివాహంలో ఏమైంది తెలుసా? మచ్చొచ్చింది. కాబట్టి ఏం చేయాలంటే ఎవరైతే నీళ్లు నింపమన్నారో, ఎవరైతే నీళ్లు పోయమన్నారో ఆయన ఎడల ఈ రాతి బాణ ఏముంచాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. నేటి దినాల్లో దేవుని పిల్లలైన వారు కూడా ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని యొక్క విశ్వాసం కలిగి దేవునితో సహవాసం చేయాలి. అందుకని అబ్రహాము దేవుని ఎలా ఉన్నాడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాస వీరుల పట్టికలో అబ్రహాము ముందడుగులో ఉన్నాడు. అబ్రహాము ముందడుగులో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11-12 అధ్యాయాలు చదివితే అక్కడ కనబడుతూ ఉంటారు. అబ్రహామే విశ్వాసానికి తండ్రి. అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా కనబడుతున్నాడు. అంటే ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో దేవుడితో సహవాసం చేస్తూ. పరిచారకులమైన మనము కూడా దేవుడితో సహవాసం చేస్తున్న మనము కూడా రెండోదిగా నింపబడాలి. నింపబడిన మనము విశ్వాసం కలిగి ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఏంటంటే కీడు చేసేవారికి ఉండకూడదు. ఏమనకూడదు? ఇతరులు మనం కీడు చేస్తున్నా మనం చేయాల్సింది ఏంటంటే మేలే చేయాలి, కానీ కీడు ఏమాత్రం కూడా చెయ్యకూడదు అని మీకు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ లేఖన భాగం 2వ రాతి బాణ పేరు ఏంటంటే విశ్వాసము. ఏంటంట? విశ్వాసము అంటే ఈ రాత్రి ఒకటి ప్రేమ కలిగి ఉండాలి, రెండోది విశ్వాసం కలిగి ఉండాలి, మూడోది ఏం కలిగి ఉండాలి చెప్పినాము? భయము కలిగి ఉండాలి. ఏంటంట? భయము. ఎవరైతే పరిచారకులకి ఆజ్ఞ జారీ చేశాడో, ఎవరైతే ఆ రాతి బాణం నిండా నీళ్లు నింపమని చెప్పాడో ఆ యజమాని యందు అవి ఏం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి. భయము లేకపోతే, యజమాని ఎడల నీకు భయము లేకపోతే నువ్వేం చేసినా నిష్ప్రయోజనమే. అంటే ఈ రాత్రి మీకు తెలియపరుస్తున్నా, అక్కడ నిలబడింది ఎవరు? దైవ కుమారుడు, దేవుని కుమారుడు, పరలోకమున
నింపబడుతున్నప్పుడు ఆ బాణకి ఏముందంటే భయం ఉంది. రే, నేను గనక చెప్పింది చేయకపోతే నా బాణ పగిలిపోద్ది. ఏమైంది? ఇప్పుడు నేను బాగున్నా, అందంగా ఉన్నా, అందరికి ఉపయోగపడుతున్న ఒక్కవేళ నేను కనుక ఆయనకు భయపడకుండా నా సొంతగా నేను ఆలోచన చేస్తే నా పని అయిపోద్ది అని యోచన చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అది ఎవరికి భయపడదు తెలుసా? ఎవరైతే ఆజ్ఞ జారీ చేస్తున్నారో, ఎవరైతే నీళ్లను నింపమని తెలియపరిచారో ఆయనకి భయపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. రెండోది, అది భయపడటమే కాదు, పరిచారకులు కూడా ఏం చేస్తారంటే భయపడుతున్నారు. పరిచారకులు ఏం చేస్తున్నారు? బదులు మాట్లాడాలా? బదులు మాట్లాడారా? నీళ్లు పోయమంటే నీళ్లు పోసారు, నీళ్లు నింపమంటే నీళ్లు నింపారు. ఇప్పుడు వాళ్ళకి భయం ఉంది, రాతి బాణలు కూడా ఉన్నాయి, భయం ఉంది. నిలబడింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. మాట్లాడుతుంది ఆయనే. ఇక ఆయన మాటకి ఎదురు లేదు. కాబట్టి భయపడాలి. ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి స్తోత్రం చెప్పు. మనుషులైన వారికి కాదు భయపడాల్సింది, లోకంలో ఉన్న లోకనాథులకు కాదు భయపడాల్సింది. యోబు ధైర్యము కలిగి దేవుడితో సహవాసం చేస్తున్నాడు. ఎవరికి భయపడక ధైర్యము కలిగి దేవుడితో సహవాసం చేస్తున్నాడు. సమస్తాన్ని కోల్పోయినా, తన శరీరానికి బలహీనత వచ్చినా, తన శరీరం మీద పురుగులు వచ్చినా బూడిద పోసుకొని దేవుడికి మాత్రమే భయపడి భక్తి చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఈరోజు మూడవ ప్రాతిపానుగా నేను మీకు తెలియపరిచే మాట ఏంటంటే, దేవుడంటే భయం కలిగినటువంటి రాతి బాణగా ఉండాలని ప్రభువు పేటని మీకు తెలియపరుస్తున్నా. దేవుడికి స్తోత్రం చెప్తారా? నాలుగవ రాతి బాణ ఏంటిది? చెప్పాలి. ఏంటిది నాలుగోది? నమ్మకత్వం. ఏంటంట? నమ్మకత్వం. నమ్మకాన్ని కనబరచాలి. ఏంటి నమ్మకత్వం? ఏంట నమ్మకత్వం? చెప్పండి. నమ్మకం అంటే ఏంటి? పరిశుద్ధ లేఖన భాగంలో యేసు ప్రభు వారు ఆజ్ఞ జారీ చేయగా పరిచారకులు వెళ్ళి ఆ నీరును పోసారు. అవునా? ఇప్పుడు ఇది అనుకోవాలి. ఎవరో నేను చెబుతున్నాను వెళ్ళి చేయి అని అంటే అది కమెంట్. అదేంట కమిట్మెంట్ అనమాట. అంటే ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఆజ్ఞ జారీ చేసేవాడు ఉండగా మనకెందుకు అనుమానం? దానిని మార్చేవాడు ఉండగా మనకెందుకు అనుమానం? దానిని ఏదైనా చేయగలవాడు అక్కడే ఉన్నాడు కాబట్టి మనకెందుకు అపనమ్మకం? అందుకని మనం ఎవరి యందు నమ్మకం ఉంచాలంటే ఆయన యందు, ఆయన మాట యందు నమ్మకం ఉంచాలి. ఇప్పుడు నమ్మాలి. నేను మారబోతున్నాను, నేను మార్చబడబోతున్నాను, నేను మధురముగా కాబోతున్నాను, నేను మాధుర్యాన్ని నాలో నింపుకోవడానికి సిద్ధపడబోతున్నానని నమ్మే రాతి బాణగా నీవు నేను ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నమ్మకం కావాలి. దేవుని సన్నిధికి వస్తున్నామంటే, దేవుడితో సహవాసం చేస్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, ఆరాధన చేస్తున్నామంటే, అంగలారుస్తున్నామంటే, రోదన చేస్తున్నామంటే, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నామంటే నీ ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని ఇస్తాడని నువ్వు నమ్మాలి. నమ్మకుండా 37 మందిరంలో ఉండు, నమ్మకుండా 67 మందిరంలో ఉండు, నమ్మకుండా 107 మందిలో ఉండు. నీ నమ్మకత్వం లేనప్పుడు నువ్వు చేసే భక్తి నిష్ప్రయోజనమే. నీళ్ల మీద రాత లాంటిది. నువ్వు నమ్మిన కదా ఈ సూచక్రియ చూస్తావన్నాడు. ఎవరో ప్రభువే చెప్పాడు. నువ్వు నమ్మిన కదా ఈ సూచక్రియ చూస్తే ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? పోసేవారు నమ్మాలి, పోయించుకునేవారు నమ్మాలి, నీళ్ళతో నింపబడే రాతి బాణ కూడా నమ్మాలి. అందుకని నమ్మకత్వం గురించి తెలియవస్తున్నా. మనుషులు నమ్మటం కాదు,
కనపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 4 మాటలు చెప్పా. 4వ మాట నమ్మకత్వం. ఏంటంట? అబ్రహాముని దేవుడు నమ్మాడా? అది అతనికి నీతిగా ఎంచబడింది. అవునా కదా? యోనాతాను దావీదును నమ్మాడు. దావీదు యోనాతాను యొక్క హృదయం కలిసిపోయిందంటే నమ్మాడు. ఇలా చెప్పుకుంటే వెళ్తే అనేక మంది దేవుడిని నమ్మారండి. ఈ రాత్రి వేళకు మీకు తెలియపరుస్తున్నా, దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు నీ కుడి పార్శ్వమే ఉన్నాడు. ఇంకా నమ్మట్లా. దేవునికి రక్షణ అనుగ్రహిస్తానంటున్నాడు, నమ్మట్లా. ఇదిగో నరకం తప్పిస్తానంటున్నాడు, నమ్మట్లా. పరలోకానికి తీసుకువెళ్తాను సిద్ధపాటు కలుగును అంటున్నాడు, నమ్మట్లా. మారు మనసు పొందండి అంటే పొందకుండా ఉంటున్నాం. పొందమన్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు మారు మనసు పొందండి అని అరణ్యములో బాప్తీసుమిచ్చే యోహాను కేక వేస్తున్నాడు. ఏం పొందమని? యూదయ అరణ్యం అంతటా మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసును తీసుకోండి యోహాను ఏం చేస్తున్నాడు? కేక వేస్తుండగా అనేక మంది మారు మనసు పొందారు. బాప్తీసుమిచ్చే యోహాను దగ్గరికి వచ్చారు. యోహాను చెప్పే బోధన వారు నమ్మారు. నమ్మిన వారు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. కాబట్టి ఈ రాత్రి మీకు తెలియపరుస్తుంది, నమ్మాలి. ఎవరు నమ్మాలి? ప్రభువును నమ్మాలి. యేసే క్రీస్తుని విశ్వసించాలి. యేసు క్రీస్తుని నమ్మాలి. యేసే లోక రక్షకుని నమ్మాలి. ఇదిగో ఆయన మీద ఒక నమ్మకం పెట్టుకుని మరొక దాని మీద మరొక నమ్మకం పెట్టుకుంటే అది నిష్ప్రయోజనము. ఏమంటాడండి? నిష్ప్రయోజనం. కాబట్టి రాత్రి వేళ రాతి బాణలు నింపేవారు కూడా నమ్మారు. రాతి బాణలు నింపించుకునే రాతి బాణ కూడా నమ్మింది. నమ్మకత్వాన్ని కనపరచుకోవాలి. అందుకే 4వ రాతి బాణ పేరు నమ్మకం అని తెలియపరిచారు. 5వది ఏంటి? ఏమండి? చెప్పింది చేయటమే. ఏంటంటే చెప్పిన పని, దేవుని పిల్లలు చెప్పిన పని చేయాలి. ఎవరికి ఏ మాట చెప్పామో ఆ మాట వింటే ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలి అనుకుంటే నువ్వు చెప్పింది చేయడమే. ఏంటంట? చెప్పింది చేయడమే. కీర్తనాకారుడు అంటాడు, నేను మీ ఎదుట ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉంచదలిచి ఉన్నాను అని అన్నాడు. అక్కడ ఉంచి ఉన్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆశీర్వాదం కావాలా, శాశ్వత జీవం కావాలా? వినాలి. ఏం కావాలి? మొదటి మాట చెప్పు, రెండో మాట చెప్పు, గట్టిగా చెప్పు. రెండో మాట ఏంటి? మూడో మాట ఏంటి? నాలుగో మాట ఏంటి? ఏమింటున్నావు? ఐదవది ఏం చెప్పాను? చెప్పింది వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాట పొల్లుపోకూడదు. ఏదైనా వినకపో, దేవుని మాట మాత్రం కంపల్సరీ వినాల్సిందే. చెప్పింది వినాలి, చెప్పింది చేయాలి. మోషేకి దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని? ఐగుప్తుకి వెళ్ళని చెప్పాడు. ఐగుప్తు ఫరో రాజుతో మాట్లాడని చెప్పాడు. చెప్పినప్పుడు మోషే వంక చెప్పాడు. ఏం చెప్పాడు? నేను మళ్ళా తిరిగి వస్తున్నా. దేవుడు చెప్పినప్పుడు, దాసుడు బోధిస్తున్నప్పుడు చెప్పిన మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయి. లేదంటే నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటే వస్తావు. ఏదైతే విత్తుతావో అది ఎవరైనా కానీ, నేనైనా కానీ, ఏది విత్తుతో అదే వస్తాం. ఇప్పుడు మోషే దేవుడు ఎన్నుకున్నప్పుడు
దేవుడికి ఏం చెప్పాడు? నేను నత్తోడినయ్యా అని చెప్పాడు. వంక చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నా వంక చెప్పడం దేవుడు ఒప్పుకోడు. చెప్పింది చేయాలంతే. దేవుడికి ఏ పని చెప్పాడో ఆ పని నిర్వర్తించు. నువ్వు కుంటోడువా, గుడ్డోడువా, మోగోడువా, లావుడువా, సరటుడువా, ఎర్రటుడువా, నల్లడువా చూడు. దేవుడు నిన్ను ఇష్టపడిన తరువాత, దేవుడు నిన్ను ఎన్నుకున్న తర్వాత, దేవుడు నిన్ను పిలుచుకున్న తర్వాత, దేవుడితో మాట్లాడుతున్న తర్వాత, దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడికి ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే చేయమన్నాడో అది తూచా తప్పకుండా చెయ్యాలి. వంక చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? చెప్పాలి. ఏం చెప్పకూడదు? వంక చెప్పకూడదు. వంక చెబితే ఆశీర్వాదం పోయినట్టే. వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రపంచ దేశాలకు తీసుకెళ్తా అని అన్నాడా? మరి మోషే వెళ్ళాడా? మోషే వెళ్ళాడా? వెళ్ళలా. ఎందుకని? వంక చెప్పాడు. ఏం చెప్పాడు? వంక చెప్పాడు. పరిశుద్ధ లేఖన భాగంలో యెహోషువను ఎన్నుకున్నాడు దేవుడు మోషే తర్వాత. యెహోషువతో మాట్లాడాడు దేవుడు. యెహోషువని పిలుచుకున్నాడు దేవుడు. యెహోషువ కూడా ఎక్కడైనా వంక చెబుతాడేమో అని చెప్పి నువ్వు వెళ్ళకపోతే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడే వార్నింగ్ ఇస్తే ఏం చేయాలి? ఒకవేళ నువ్వు భయపడితే నేను వారి చేతికి అప్పచెప్పేస్తాను. ఎవరి చేతికి? వ్యతిరేకుల చేతికి అప్పచెప్పేస్తాను. వాళ్ళు నేను దండిస్తారు. అయినా సరే వారి చేతిలో నేను నిన్ను విడిపిస్తాను. నేను ఇప్పుడు బంధింపజేసేది ఆయనే, విడిపింపజేసేది కూడా. ఎందుకు అంత కష్టాలు తెచ్చుకోవడం? దేవుడు భయపడొద్దని చెప్పినప్పుడు భయపడకుండా ప్రకటించడమే. ఏదైతే చేయమన్నాడో చేయడమే. ఇప్పుడు మూడవదిగా పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా ప్రవచన గ్రంథానికి వచ్చేప్పటికి యెషయా అన్నాడు, నేను అపవిత్రమైన పెదాలు గలవాడిని అన్నాడు. దేవుడికి తెలీదా? దేవుడి దూతకు తెలీదా? దేవుడికి సమస్తము తెలుసుకుని ఎలాంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేవదూత వచ్చి మాట్లాడుతుంటే, దేవుడు వచ్చి మాట్లాడుతుంటే నేను అపవిత్రమైన పెదాలు. ఓకే, నెక్స్ట్ మాట వేరే పక్కన పెడదాం. కానీ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తాడంటే నేను అపవిత్రమైనటువంటి, అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు, దాసుడు కానీ సేవకుడు కానీ దేవుడు కానీ నీకు పని పురమాయిస్తున్నప్పుడు ఆ పనిని నువ్వేం చేయాలి? పూర్తి చేయాలి. ఏం చేయాలి? పనిని. ఐదో మాట ఏంటి? చెప్పింది చెయ్యాలి. ఐదో మాట చెప్పిన పని చేయాలి. బైబిల్ గ్రంథంలో చెప్పిన పని చేసిన వారు ఉన్నారు, చెప్పిన పని చేయకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పిన పని చేసిన వారు ఎవరంటే కనాను విందులో లేదా కనాను పెళ్లిలో పరిచారకులు చేశారు. ఎవరు చేశారు? పరిచారకులు చెప్పింది చేసి ఏం చేశారు? 6 రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్పాడు. 6 రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్పినప్పుడు వారు యేసు మాట జవదాటకుండా, యేసు మాటకి తిరస్కరించకుండా 6 రాతి బాణం నిండా నీళ్లు నింపారు. అంటే చెప్పింది చేశారు. ఇప్పుడు నేనంట కదా నీళ్లు నింపిన తరువాత దేవుడు పరిచారకులకి ఎలాగైతే చెప్పాడో నీళ్ళకు కూడా చెప్పుంటాడు. నీళ్ళ నీ నీళ్ళు వలసగా నీకు తెలుసు, నాకు తెలుసు, పరిచారకు తెలుసు. కానీ ఎవరైతే నేను సేవించబోతున్నారో వారికి మాత్రం నీళ్ళ తెలియకూడదు. అర్థమవుతుందా? వాళ్ళకి మాత్రం నీళ్ళ తెలియకూడదు. వారు నీలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చూడాలి, వారు నీలో ఉన్న రుచిని చూడాలి, వారి నీలో ఉన్న శ్రేష్టత్వాన్ని గుర్తుపట్టాలి అని చెప్పి ఒక స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. రాయబడేది కానీ అక్కడ మీకు అర్థం కాదు. ఎప్పుడైతే పరిచారకులు ఆ నీళ్లు నింపారో ఆ 6 రాతి బాణల నిండా చెప్పింది చేశారండి. ఇప్పుడు అది కూడా చేస్తుంది. ఏం చేస్తుంది? నేను ఇప్పుడు నీరు కాదు, నేనేమవ్వాలి? ద్రాక్షారసం అవ్వాలి. ఇప్పుడు దాకా నేను నీళ్ళు అనుకున్నా, ఇప్పుడు దాకా నేను నీళ్ళతో నింపడాలనుకున్నా. కాదు 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 కాదు
నేను నీళ్ళతో నింపబడ్డం కాదు, ద్రాక్షారసముతో నింపబడ్డానని ఆ రాతి బాను నమ్మాలి. ఆ రాతి బాను నమ్మటమే కాదు, ఆ నీరు కూడా నమ్మాలి. ఆ నీరు నమ్మటమే కాదు, ఇప్పుడు చెప్పింది చేయాలి. ఏమవ్వాలి? మార్పు రావాలి. ఏం రావాలి? మార్పు రావాలి. నీటిలో నుంచి ద్రాక్షారసం రావాలి. ఆ నీరే ద్రాక్షారసం అయిపోవాలి అని యోచన చేశాడు. దాని ప్రకారమే చెప్పింది చేశారు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతుల పై దేవునికి స్తోత్రం చెప్పు. ఈ యొక్క శనివార కాలం, ఈ యొక్క పరిశుద్ధాత్మ కూడికలో దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం చేయాలి. ఇదిగో మీ మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినప్పుడు ప్రభువా నీ ఆత్మను నా మీద కుమ్మరించు ప్రభువా అని చెప్పి ఆయన చెప్పింది మనం చెయ్యాలి. అంటే అడగాలి. అడిగితే దేవుడు తన యొక్క ఆత్మని మన మీదకి కుమ్మరిస్తాడు. తన శక్తిని మన మీదకి ఇస్తాడు. తన ప్రభావాన్ని, తన మహిమని, తన యొక్క మేఘాన్ని మన మీదకి దింపుతాడు. అలనాడు 120 మంది మేడగదిలో కూర్చున్నప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ చేత నింపుదల కలిగి ఉన్నారో అదే రకముగా రాత్రి వేళ నీవు కూడా పరివర్తన చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని ప్రభావము ఆ రాతి బాణం నిండా నింపబడినట్లే నీవును, నీ కుటుంబమును, నీ పిల్లలను, నీ సంఘమును నింపబడుగా కానీ ప్రభు పేట తన దాసునిగా మీకు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆరోదిగా ముగించబడటం. ఆరో రాత్రి అని ఏంటండి? ఫుల్ఫిల్. ఏమైంది? ఫుల్ఫిల్ అయిపోయింది, నింపబడింది. నింపబడిన తరువాత ముగించబట్టవేగా. చెప్పండి. నింపబడిన తరువాత ముగించబట్టవేగా. ఇప్పుడు ఏం చేయబడాలి? ఆరో మాట ఏంటి? ముగించబడాలి. ఇప్పుడు ముగించబడాలి అంటే ఏం చేయాలి? ఆ పరిచారకులు పరిచర్య చేస్తుండగా ఆ నీరు త్రాగే వారి పెదాలు తాగుతుండగా, ఆ తాకబడిన నీరు ద్రాక్షారసముగా మారుతుండగా, ఆ మారుతున్న మాధుర్యాన్ని వారి మైండ్లోకి వెళుతుండగా వారి మైండ్ పరివర్తన చెంది వారి నోటిలో నుంచి ఏమి రావాలి తెలుసా? మొదట పోసిన దానికంటే ఇప్పుడు పోసింది మరి మాధుర్యముగా మధురముగా మరి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఆ రాతి బాణలో ఎవరనంటే మనమే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ రాతి బాణలుగా ఉన్న మనలో ఇదిగో నీరు అని చెబుతున్నా కదా, ఆ నీరు అనగా పరిశుద్ధాత్మ అని మీకు తెలియదు లేదా? నీరు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం మీకు తెలియపరుస్తున్నా. ఎప్పుడైతే మనలో దేవుని వాక్యము చేత నింపబడతామో ఆ నింపబడిన మనము మాధుర్యముగా మధురముగా అనేక మందికి మాదిరికరముగా ఉండి ఇదిగో దేవుని శక్తి చేత అభిషేకించబడి ఏం చేస్తామంటే అనేక మందిని దేవునిలోనికి నడిపించే వారిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులకి స్తోత్రం చెప్పండి. అక్కడ ఉన్నది 6 రాతి బాణలే నిండా. ప్రతి గృహంలో ఎంతమంది ఉంటారో 5 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. అవునా? ప్రతి కుటుంబము ఆ కుటుంబం అంతా రాతి బాణలుగా మార్చబడితే, ఆ కుటుంబం అంతా ప్రార్థనాపరులుగా మార్చబడితే, ఆ రాతి బాణగా మార్చబడి నీవు దేవుని వాక్యము చేత నింపబడితే, ఆ నింపబడిన వాక్యము ఇదిగో నీలో నుంచి మాధుర్యముగా మధురముగా బయటికి వస్తే దానిని వినేవారు, దాన్ని సేవించేవారు నిన్ను చూసి దేవునికి నామాన్ని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులకి స్తోత్రం చెప్పు. అందుకనే ఇదిగో రాతి బాణగా ఉన్న నీవు దేవుని వాక్యమే నీళ్ళు చేత నింపబడుతుంది. నీవు మొట్టమొదటిగా నీకేముండాలంటే ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి వారు వచ్చినా నీ
రెండోది ఏంటి ఏమండి? వాళ్ళు దేవుని తట్టు తిరిగే విధముగా విశ్వాసాన్ని పురుకొల్పాలి. నీ విశ్వాసం గురించి వారికి తెలియపరచాలి. ఇదిగో నేను ప్రార్థన చేశా, దేవుడు నా విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడని చెప్పి నీ విశ్వాసం గురించి నీ వెలిగిన దేవుడి గురించి సాక్ష్యం ఇస్తే వారు కూడా ఏం చేస్తారు తెలుసా? విశ్వసిస్తారు. ఏం చేస్తారు? విశ్వసిస్తారు. అంటే విశ్వాసం కలిగేటటువంటి వారిగా నీవు ఉండాలి. నీ తోటి వారిని అలా విశ్వాసంలోకి నడిపించాలి. మూడవది ఏంటి చెప్పాలి? ఏమండి? భయమా? భయం. ఒకవేళ ప్రభువు లేని నేను, విశ్వాసం కలిగిన నేను ఎక్కడ పాపంలో పడిపోతే, ఎక్కడ దేవుడికి దూరం అయిపోతే, ఎక్కడ నరకంలో పడిపోతే నా పరిస్థితి ఏంటి? కాబట్టి నా జీవితంలో నేను పరిశుద్ధత కోల్పోకుండా, ఇదిగో అపవిత్రత దగ్గర కాకుండా ఉండాలని దేవుడికి మాత్రమే భయపడుతూ ఇతరులకి నువ్వు మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 జనులకి స్తోత్రం చెప్పండి. నాలుగోదిగా నమ్మకం. నాలుగోది ఏంటంటే ఇప్పుడు నువ్వు భయం కలుగున్నావుగా, నమ్మకత్వం కలుగున్నావుగా, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకూడదు. ఏం చేయకూడదు? ఒమ్ము చేసుకోకూడదు. నువ్వు నమ్మే అంతమే నీ నాసికారంధ్రాల్లో జీవవాయువు ఉన్నంత వరకు ఆ నమ్మకత్వాన్ని కనపరచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క రాత్రిలో మీకు తెలియపరుస్తున్నా, 120 మంది మెడగదలు కూర్చున్నారు. నమ్మకత్వాన్ని కనపరిచారు, విశ్వాసం కలిగి ఉన్నారు, దేవునికి భయపడ్డారు. దేవునికి శక్తి, దేవుని ప్రభావం వారి మీదకి దిగి వచ్చింది. వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి దేవుడు ఆ రోజు అద్భుత కార్యం చేశాడు. నాలుగోదిగా నమ్మాలి. ఏం చేయాలండి? నమ్మాలి. నువ్వు నమ్మటమే కాదు, ఇతరులు కూడా నమ్మే విధముగా నువ్వు ఉండాలని ప్రభు బిడ్డ మీకు తెలియపరుస్తున్నా. ఐదవదిగా చెప్పింది చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ వెనకమాలన్న వాడు కూడా ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు అంగలార్చకుండా, నువ్వు రోదన చేయకుండా ఆ దేవుడి సన్నిధిలో కూర్చొని చుట్టుపక్కల అయ్యేది గ్రహిస్తూ ఉంటే, ఇంకో కళ్ళు తెరుచుకొని లోక సంబంధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఇంక చెప్పింది ఏం చేస్తావు? అవునండి, ఏకాగ్రత ఏది? ఏకాగ్రత లేనప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నావు, రావాలి కాబట్టి వస్తున్నావు, ఉండాలి కాబట్టి ఉంటున్నావు అని యోచన చేస్తూ ఉంటావు. కానీ నువ్వేం చేయాలి? చెప్పింది దేవుడు ఏదైతే చెప్పారో ప్రార్థనలో నిలకడగా ఉండండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి, ప్రార్థనలో పోరాడండి, ప్రార్థనలో జయాన్ని పొందుకోండి అని చెప్పారు. శోధన తప్పించబడాలి అని తెలియపరిచాడు. అపవాది బంధకాల్లో ఉండకుండా ఇగో జయించాలని తెలియపరిచాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పింది ఆయన ఏమైతే చెప్పాడో ఇప్పుడే నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేసి కదా అని అన్నాడు. ఇప్పుడైనా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు? శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు అన్నాడు. అంటే మెలకువ లేకపోతే, చెప్పింది చేయకపోతే అపవాది బంధకాల్లో పడిపోతాం. వాడు వస్తాడు, బంధించి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ముగించబడాలి. ఏం చేయబడాలి? ముగించబడాలి. యేసు ప్రభు వారు ఆ రాతి బాణల్ని ఏం చేశారు తెలుసా? ముగించేశాడు. ఇప్పుడు నీ జీవితం, నా జీవితం, మన జీవితం, మనందరి జీవితం ఒకనొక దినాన ముగించబడుతూ ఉంది. ఈ ముగించబడే జీవితానికి ఒక అర్థం ఉండాలి. ఏముండాలి? ఒక అర్థం ఉండాలి. ఆ అర్థాన్ని తెలియపరచడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా ఆయన తన జీవితాన్ని ముగించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనే ఒక రాతి బాణగా ఉండి ఆయనే విశ్వాసాన్ని చూపాడు, ఆయనే నమ్మకత్వాన్ని కనపరిచాడు.
బలపరిచాడు. ఆయనేదో అనేక మందికి ఇంకో మాదిరికరంగా ఉండి తన తండ్రికి భయపడ్డాడు. ఆయన నమ్మకత్వాన్ని కనబరుస్తూ ఇదిగో తను ఏ పని అయితే చేయాలనుకున్నాడో ఆ పని చేసి చివరిగా తన పనిని ముగించుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. తండ్రి తండ్రి ఎలా నన్ను చేయి విడుస్తున్నావని చెప్పి ఆయన బిగ్గరగా కేక వేసి ఏలి ఏలి లామా సబక్తాంటూ బిగ్గరగా కేక వేసి తలవాల్చి ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన దేవుడు కలవరిశిలో బలియాగమయ్యే ముందు, తుది శ్వాస విడిచే ముందు ఆయన రక్తాన్ని కలవరిశిలో ధారపోసాడండి. కలవరిశిలో రక్తాన్ని చిందించాడండి. ఆ శిరస్సుకి ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు. పక్కలో బల్లెకోడు పెట్టించుకున్నాడు. అరిచేతుల్లో మొల కొట్టించుకున్నాడు. ఇదిగో ఆయన మూవు మీద మూవు వేయించుకున్నాడు. ఒకటితో 40 కణాల దెబ్బలు వీపు మీద కొట్టించుకున్నాడు. ఇదిగో మోయలేని మ్రాను మోసుకుంటూ గొల్గొతా కొండ మీదకి వెళ్ళి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి తన పనిని ముగించాడు. ఇంకా నీ పని నా పని ముగించబడలేదు. ఇంకా కొంత సమయం ఉన్నది. ఆ సమయము దేవునికి అంకితం చేసుకోవాలి. ఆ సమయము దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆ సమయము దేవుని ఆరాధించే సమయంగా ఉండాలి. దేవుని నమ్మే విధముగా ఉండాలి. దేవుని ప్రేమించే విధముగా ఉండాలి. దేవునికి భయపడే విధముగా ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవుని కొరకు పరిచయం చేసే విధముగా ఉండాలి. చివరిగా దేవుని కొరకు నీ పని ముగించేవాడిగా నువ్వు ఉండాలని ప్రభువు పెట్టుకున్న దాసులుగా ఈ రాత్రి వేళ తెలియపరుస్తున్నా. అందుకే కనాను పెళ్లి విధిలో లేదా పెళ్లిలో ప్రభువు యేసుక్రీస్తు వారు 6 రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నాడు. ఇప్పుడు 6 రాతి బాణలు ఎవరో కాదు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమే. రాతి బాణ మానవుడికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో రాతి బాణలో నింపబడిన నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యమే మాధుర్యముగా మార్చబడి చూసావా, దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి రాత్రి మీకు తెలియపరుస్తున్నా, ఎందరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుతారో వారందరూ కూడా మాధుర్యమైన జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి 6 రాతి బాణాలు 6 పేర్లు చెప్పారు. నెంబర్ 1 చెప్పాలి. నెంబర్ 1 ప్రేమ, నెంబర్ 2 విశ్వాసము, నెంబర్ 3 భయము, నెంబర్ 4 నమ్మకము, నెంబర్ 5 చెప్పింది చేయటం, నెంబర్ 6 పని ముగించుకోవటం. ఈ 6 రకాల పనులు ఎవరు చేశారంటే రాతి బాణలు చేశాయి. ఈ 6 పనులు పరిచారకులు చేశారు. ఈ 6 పనులు ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా చేశారు. ఈరోజు ఈ రాత్రి ఈయన మాటలు ఉన్న ప్రియ సంగమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, మరి నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన ఏమై ఉన్నది? నీ ఉద్దేశం ఏమై ఉన్నది? ఇంకా రక్షణ లేకుండా ఉన్నానేమో. రాతి బాణ చెక్కేటప్పుడు ఉలి చేత శుద్ధి తీసుకొని కొట్టబడుతుంటే ఆ రాతి మొదట ఏడ్చుండొచ్చు, మొదట బాధపడి ఉండొచ్చు. కొన్ని దినాలకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఆ రాతి బాణాల దగ్గరికి ఎవరు వస్తారని వాడికి తెలుసుండో తెలుసా? యేసు ప్రభు నా జీవితంలోకి వస్తాడు అన్న ఆలోచన వాటికి లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ ఉలి చేత ఆ వ్యక్తి ఎవరైతే ఆ పని చేస్తున్న రాతి బాణం చెక్కేవారు ఉన్నారో ఆ చెక్కుతున్నప్పుడు ఎంతో ఏడ్చుండొచ్చు, ఎంతో బాధపడి ఉండొచ్చు, ఎంతో కన్నీరు కార్చుండొచ్చు, ఎంతో అంగలార్చుండొచ్చు. కానీ చెక్కేవాడు మాత్రం ఆ రాతి బాణ తయారు అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా దాన్ని మలిచాడు. చాలా జాగ్రత్తగా దాన్ని మలిచాడు. మనవడమే కాదు, అందంగా చేశాడు. అందంగా చేయడమే కాదు, కానీ అనేక మందిని సంతోషపరిచే విధంగా చేశాడు. చేయబడిన వస్తువు పక్కన పెట్టబడింది. చేయబడిన వస్తువు మూల నెట్టివేయబడింది. చేయబడిన వస్తువు విలువ లేకుండా ఉంది. చేయబడిన వస్తువు నలుగురిలోకి రాకుండా ఉంది. ఇప్పుడు అది నలుగురిలోకి రావాలంటే ఆ అందాన్ని
అనేక మంది ఆకర్షించాలంటే, అనేక మందికి అక్కరగా ఉండాలంటే, అనేక మందికి ఉపయోగపడే విధముగా ఆ రాతి బాణ ఉండాలి అంటే ఆ రాతి బాణలో దేవుని వాక్యం అనే నీరు నింపబడితే తప్ప, దేవుని యొక్క వాక్యం అనే నీరు నింపబడితే తప్ప, ఆ నింపబడిన వాక్యము ఇతరులకు అందిస్తే తప్ప అది మాధుర్యమని వారు గ్రహించలేరు. దేవుడికి స్తోత్రం చెప్పు. అప్పటి వరకు బాధపడి ఉండొచ్చు, అప్పటి వరకు నాకు ఈ పరిస్థితి అని అనుకొని ఉండొచ్చు. ఈ 6 రాతి బాణలు మూలపడిపోయినాయి. నా పరిస్థితి అనుకున్నావేమో, నా పరిస్థితి ఇంతే అనుకుంటున్నావేమో, నన్ను పక్కగా నెట్టేశారు అనుకుంటున్నావేమో, నన్ను మూలకు నెట్టేశారు అనుకున్నావేమో, ఒకప్పుడు నేను అందంగా ఉన్నా అనేక మందికి పనికొచ్చాను అనుకున్నావేమో, ఇప్పుడు నిన్ను పక్కగా నెట్టేశారేమో. ఇదిగో నీ జీవితంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించు, నీ జీవితంలోనికి యేసయ్యని ఆహ్వానించు, నీ జీవితంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని నింపుకో, నీ జీవితంలోకి దేవుని వాక్యాన్ని సమయాన్ని ఎప్పుడైతే వాక్యం చేత నింపుదలుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి కుమ్మరించబడిద్దని, అనేక మందికి మాదిరికరంగా ఉంటామని ప్రభువు బిడ్డ తన దాసుని రాత్రి వేళ మీకు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? రండి పరిశుద్ధ లేఖన భాగంలో మూల వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్న మాటలు ముగిస్తాను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టి 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నవి. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పాను. వారు వాటిని అంచుల బట్టి ఏమండి ఫిల్డ్ చేశారా? నిండా ముంచి పోసారా లేదా? మనమైతే నిండా పూర్తిగా చెయ్యం. ఇక్కడ చెప్తున్నాడు నీడను నింపండి అని ఒక మాట అన్నాడు. పేకల్లాగా నింపండి అలా, అవునా కదా? చెప్పాలి, నింపండి అన్నాడు. రాతి బాణలు నీళ్ళు నింపండి అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట? అంచుల మట్టుకు ఫుల్ఫిల్. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మోకరిల్లి మీరు కూడా నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభు అంటే ఆయన కూడా నీ యొక్క అధికారంలో కొని నడినెత్తి వరకు తన ఆత్మచేత నిన్ను అభిషేకించబోతున్నాడు. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పు, 2 జన్మదికి స్తోత్రం చెప్పు. పరిచారకులు చెప్పిన పని చేశారు. ఈ రాత్రి దేవుని మాటలు విన్న ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లైవ్ని వీక్షిస్తున్న మీరు కూడా మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునేలా ప్రార్థన దేవుడి కొద్ది మాత్రం వెనుకలో ఆశీర్వదించి దీవించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కళ్ళు మూసేద్దామండి.